ఈరోజు సాక్షిలో ఒక వార్త చూసాం. ఆ వార్త గురించి తర్వాత మళ్ళీ ప్రస్తావిద్దాం, మాట్లాడుకుందాం. ఈలోపు బాపట్ల జిల్లా చెరుకోలు మండలం రాజోలు గ్రామ వాసి అమర్నాథ్ గౌడ్ 15 సంవత్సరాల పిల్లాడు 10th క్లాస్ చదువుకుంటున్నాడు. వాళ్ళ అక్కని ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఆ పసివాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రోజు సాక్షిలో అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగలబెట్టారని ఎక్కడ వార్త రాయలా. డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు వేధించి వెంటాడి పోలీసుల చేత చిత్రహింసలు పెట్టించి మరీ చంపారు. ఆ రోజు ఎస్సీ డాక్టర్ సుధాకర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంపించిందని సాక్షిలో వార్త రాయలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హింసించి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దళిత బిడ్డని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్పి వార్త రాయలేదు. వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమణనం చేసి హింసించి ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కూడా ఎస్సీ బిడ్డని దారుణంగా హింసించి శిరోమణనం చేశారని సాక్షిలో ఎక్కడ వార్త రాయలా. పల్నాడు ప్రాంతంలో చంద్రయ్య బీసీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన్ని పార్టీ మారమని జగన్కి జై కొట్టమని ఒత్తిడి చేసినా ఆయన పార్టీ మారలేదు. ఆయన పేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోస్తున్న జై చంద్రబాబు అన్నాడు తప్ప జగన్ పేరెత్తడానికి కూడా ఇష్టపడలే. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ నాయకుడిని చంపారు అని సాక్షిలో అక్కడ వార్త రాయలా. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బిడ్డలను సుమారుగా 600 మందిని చిత్రవద చేసి చంపారు, కొట్టారు, శిక్షించారు, దారుణంగా వ్యవహరించారు. బీసీలది అదే పరిస్థితి. ఆనాడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన ఘోరాలకు కానీ, నేరాలకు కానీ, దారుణాలకు కానీ కుల ప్రస్తావన తీసుకురాలేదు. కనీసం ఆ వార్తని సాక్షిలో రాయలా. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈరోజు విజయవాడ పడమటకు చెందిన ఒక రౌడీ షీటర్ 23 కేసుల్లో ముద్దాయి, 20 కేసుల విచారణ పూర్తయింది. మరో 3 కేసులు విచారణ దశలో ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉన్నాయి. 2 కేసుల విచారణకు హాజరు కాకపోతే కోర్టు సమన్లు జారీ చేసింది. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇటీవల జగ్గపేట దగ్గర తన స్నేహితులతో కూర్చుని మందు పార్టీ చేసుకుని ఒక స్నేహితుడిని బీర్ బాటిల్తో తలకాయ మీద కొట్టి చంపేశాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మిగతా కేసుల విచారణకు హాజరు కాకపోవడం, వారెంట్లు జారీ కావడం, ఆ వారెంట్ల వల్ల పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అతను పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడో తెలియదు. అతనేం పసిపిల్లాడు కాదు, అమాయకుడు కాదు, రౌడీ షీటర్, కరుడు కట్టిన నేరగాడు. దాని మీద ఈరోజు సాక్షిలో ఒక వార్త రాశారు. గంజాయి స్మగ్లింగ్, గంజాయి అమ్మకాలు, వ్యక్తుల్ని హత్య చేయడం, కొట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఇలాంటి కేసులన్నీ, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అతను. వార్త ఏం రాశారంటే ఎంత అసహ్యకరంగా సాక్షి తయారైందంటే ఆ వార్త చూస్తే అర్థమవుద్ది. ఆ వార్త హెడ్లైన్ కాపు యువకుడిది లాకప్ డెత్తేనా. ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అతను రౌడీ షీటర్ 23 హత్యల్లో కానీ, రౌడీజంలో కానీ, వ్యక్తులను కొట్టిన కేసులో కానీ, గంజాయి కేసులో కానీ ఇరుక్కున్న రౌడీ షీటర్ అతను, కరుడు కట్టిన నేరగాడు. ఆ నేరగాడికి ముందు కులం పేరు ఎందుకు తీసుకొచ్చారు? ఇందాక మనం ప్రస్తావించినట్టు వాళ్ళందరికీ కుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? సాక్షి దీనికి సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, భారతిరెడ్డి సమాధానం చెప్పాలి. రౌడీ షీటర్కి కులాన్ని తగిలించి కాపు యువకుడిది లాకప్ డెత్తేనా అని హెడ్డింగ్ పెట్టడం ఏంటి? అసలు పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేశారు? పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారన్న భయంతో ఆ రౌడీ షీటర్ పారిపోయాడు, ఇల్లు వదిలిపెట్టి. ఎక్కడ పారిపోయాడో తెలియదు. ఆ రౌడీ షీటర్ పేరు సాయి కృష్ణ. అతని తల్లి, నా కొడుకు కనపడట్లేదు, పోలీసులు కిడ్నాప్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమెతో కంప్లైంట్ ఇప్పిస్తే కోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ముందు ప్రవేశపెట్టమని చెప్పింది. దొరికితే తీసుకొచ్చి ప్రవేశపెడతారు, అది వేరే సంగతి. అసలు వార్త రాయకుండా కాపు యువకుడిని ప్రస్తావించడంలో సాక్షి ఒక్కరాక్షి ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఏ రకమైన భావజాలాన్ని ప్రజలు వ్యాప్తి చేద్దామనుకుంటున్నారు? నిన్నగాక మొన్న ఆ గుడివాడ అమర్నాథ్ హోమ్ మినిస్టర్ని పట్టుకుని మేకప్ కేజీలు అంటూ మాట్లాడాడు. మరి ఆ రోజు వార్త ఎందుకు రాయలా? ఎస్సీ మహిళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడటం ఏంటి, మహిళల గురించి మాట్లాడటం ఏంటి, వ్యక్తిత్వహనం చేయడం ఏంటి, మేకప్ల గురించి మాట్లాడటం ఏంటి అని చెప్పి ఎందుకు నిలదీలా? అంటే సాక్షి తనకు అనుకూలంగా తనకు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అవసరమైతే ఏ స్థాయిగా దిగజారిపోయింది, ఇంకా దిగజారదు అనుకున్న ప్రతిసారి అంతకంటే ఎక్కువ దిగజారిపోతా ఇలాంటి నీచ వార్తలు రాసుకుంటా కూర్చుంది. పెద్ద ఆర్టికల్ రాసింది ఆ సాయికృష్ణ మీద. ఒక నేరగాడు, ఒక ఉన్మాది, హత్యలు చేసేవాడి పేరు ప్రస్తావిస్తూ ఆ రకంగా వార్త రాసుకుందంటే సాక్షి నరాన ఎంత విషం నింపుకుందో
ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద ఎంత విషం కక్కుతా ఉందో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేధావులు, జర్నలిస్టులు, ఎర్నలిస్టులు కానీ జర్నలిస్టులు ప్రతి ఒక్కరు ఈ వార్తల మీద స్పందించాలి. కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో సాక్షి సమాధానం చెప్పాలి. లేదో తీసుకొస్తామంటే గతంలో మీరు చేసిన హత్యలు, మీరు చేసిన మారణ హోమాలు, దారుణాలు మొత్తం అన్నిటిని కూడా కుల ప్రస్తావనతో మొదలుపెట్టండి. అంటే హత్యలు చేసిన వాళ్ళని, గంజాయి అమ్మేవాళ్ళని, గంజాయి తాగేవాళ్ళని, ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళని, రౌడీజం చేసేవాళ్ళని మీరు సమర్థిస్తారా? అదే మీ పని. సాక్షి సమాధానం చెప్పాలి, ప్రజల సాక్షి నిలదీయాలి, మేధావులు భారతిరెడ్డిని ప్రశ్నించాలి ఆ వార్తలు ఏంటని. తప్పుడు రాతలు రాసుకోవడానికి, విషయాన్ని ప్రచారం చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి లేపుకోవడానికి తప్ప ఆ సాక్షి వల్ల ఈ సమాజానికి, రాష్ట్రానికి ఉపయోగం ఏంటో ప్రజలు కూడా ఆలోచించాలి. నమస్కారం. డిఎస్సిపై బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు నారా లోకేష్. ఎన్నిసార్లు సవాల్ చేసినా చర్చకి రాని జగన్ రెడ్డి తన పేటీఎం బ్యాచ్ని పంపించి విష ప్రచారాన్ని, అబద్ధాలని ప్రచారం చేస్తానే ఉన్నాడు. జగన్ రెడ్డి మాత్రం చర్చకి రాడు. తాము చెబుతున్నవన్నీ అబద్ధాలు అయినప్పుడు చర్చకు వచ్చి చర్చలో లోకేష్ ప్రశ్నలను ఎదుర్కోలేక యలహంక ప్యాలెస్ పారిపోయి ఇక్కడ దొంగల ముఠాన్ని పంపించాడు విష ప్రచారానికి. ఒక సోర్పడక, ఒక సెకండ్ దండుపాళెం బ్యాచ్ వచ్చి మేము వస్తాం చర్చకి అంటున్నారు. దొంగలతో చర్చించే స్థాయి లోకేష్ది కాదు, సన్నాసులతో చర్చించే స్థాయి లోకేష్ది కాదు. మీ జగన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే లోకేష్తో చర్చకి రమ్మనండి. అప్పుడు స్పష్టంగా ప్రజలకు అర్థమవుద్ది జగన్మోహన్ రెడ్డి ఎంత చవట రాజకీయ నాయకుడో, ఎంత అసమర్థుడో స్పష్టమవుతుంది. అవన్నీ బయటపడతాయనే జగన్ రెడ్డి పారిపోయి పేటీఎం ముఠాన్ని ముందుకు పంపించాడు. మెగా డిఎస్సిపై బహిరంగ చర్చకు సిద్ధమని జగన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరని స్పష్టం చేశారు. మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించాం, హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ అధ్యయనం చేసి ఖచ్చితమైన నోటిఫికేషన్ ఇచ్చాం. 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మళ్ళీ టెట్ పరీక్ష నిర్వహిస్తున్నాం, ఆ తర్వాత మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. సాక్షి క్యాలెండర్ కాదు, 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. మొదటిసారి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉంది. హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ను అడ్డం పెట్టుకుని వైసీపీనే కోర్టులో వేసి స్టే తీసుకువస్తారు. వైసీపీ నాయకులే డిఎస్సిపై 240 కేసులు వేశారని లోకేష్ గుర్తు చేశారు. మొన్న నిర్వహించిన డిఎస్సికి ముందు 240 కేసులు తన దొంగల ముఠా చేత కోర్టులో కేసులు వేపించి అడ్డుకునే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డి ఇవాళ డిఎస్సి మీద మొసలి కన్నీరు కారుస్తున్నాడు. కోర్టులు మొట్టికాయలు వేసినా సిగ్గుశరం ఉండదు. అధికారులు, మంత్రులు పలుమార్లు వివరణ ఇచ్చినా వాళ్ళ బుర్రకెక్కదు. పదే అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ రెడ్డి ముఠ. 5 ఏళ్లలో జగన్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు జగన్ రెడ్డి? నువ్వు ఒక్క నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయావు? ఒక్క ఉపాధ్యాయుని ఎందుకు నియమించలేకపోయావు? దానికి సమాధానం చెప్పకుండా 16,347 ఉద్యోగాలు ఇస్తే ఇవాళ లోకేష్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? దానికి సమాధానం చెప్పు. డిఎస్సి నిర్వహించి 16,000 ఉద్యోగాలు నియమించి ఉపాధ్యాయులు సంవత్సరం నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటే నీకు ఇవాళ గుర్తొచ్చిందా? డిఎస్సి సంవత్సరం నుంచి ఏం పీకుతున్నావు? యలంకలో కూర్చొని ఏం చేసావు నువ్వు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ ఇవాళ కొత్తగా డిఎస్సి ప్రకటించగానే డిఎస్సి మీద విషం కక్కుతా ఈ డిఎస్సిని అడ్డుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ అసలు ఉద్దేశం పాత డిఎస్సి కాదు, ఇప్పుడు మళ్ళీ ప్రకటించిన డిఎస్సిని అడ్డుకోవటం. ఈ ఫేక్ ప్రచారాలు, ఈ అబద్ధాలు, ఈ వీడియోలు మొత్తం కోర్టులో సబ్మిట్ చేసి ఈ డిఎస్సిని అడ్డుకోవడానికే జగన్ రెడ్డి దొంగల ముఠ ప్రయత్నం మొదలుపెట్టింది. నిరుద్యోగులు, యువత, డిఎస్సి రాసేవాళ్ళు అర్థం చేసుకుని ఆ దొంగల ముఠను అరికట్టాల్సిన బాధ్యత, అవసరం కూడా మన మీద ఉంది. ఒక అబద్ధాన్ని పదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కులం కార్డు కూడా తీసుకువచ్చారు. దౌర్భాగ్యం ఏమిటంటే 2014-19 మధ్య కూడా డిఎస్పీ ప్రమోషన్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని దుష్ప్రచారం చేశారు. ప్రజలు కూడా నమ్మారు. తర్వాత వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ఇవాళ డిఎస్సి మీద ఎలా అయితే ఏడుస్తున్నారో ఆనాడు డిఎస్పీ ప్రమోషన్ల మీద కూడా 37 మందికి ప్రమోషన్ ఇస్తే 35 మంది కమ్మ డిఎస్పీలు ఉన్నారని చెప్పి విషప్రచారం చేశాడు జగన్ రెడ్డి. ఆనాడు ఆ పార్టీలో ఉన్న కమ్మాడు ఎవడు ఒక్కడు కూడా మాట్లాడలా. జగన్ రెడ్డి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, 35 మంది కమ్మాళ్ళు ఎక్కడున్నారు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని ఒక్క సన్నాసి కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మాడు ఎవడో నిలదీలా. మళ్ళీ వాడు అదే విషప్రచారం.
స్పోర్ట్స్ కోటాలో 300 పైగా పోస్టులు ఉంటే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సుమారుగా 300 పైచిలుకు పోస్టులు వాళ్ళకి కేటాయిస్తే ఓసీలు కేటాయించింది 40 చిల్లర. దాంట్లో కమ్మ వాళ్ళకి ఇచ్చింది 9 ఉద్యోగాలు. దాని మీద కూడా విష ప్రచారం చేస్తున్నాడు జగన్ రెడ్డి. పోనీ ఇవాళకైనా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మాడు ఎవడైనా ఒక్కడైనా ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు అని ప్రశ్నిస్తున్నారంటే లేదు. ఆ కులం మీద విష ప్రచారం చేసిన, బూతులు తిట్టించిన ఆ పార్టీలో ఉన్న కమ్మాడు ఎవడికి బాధ్యత లేనట్టు, అదంతా నిజమేనన్నట్టు, కమ్మాళ్ళంతా సన్నాసులేనన్నట్టు వాళ్ళు ఇంకా జగన్ రెడ్డికి ఒత్తాసు పలుకుతా ఉంటే ఆ సన్నాసులను ఏం చేయాలో ఆ కులం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు కూడా పనికి మాలిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ముందు పెట్టుకుని స్పోర్ట్స్ కోటాలో ఒకే సామాజిక వర్గం వారికి ఉద్యోగాలు ఇచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా ఒక కులం మీద విషప్రచారం చేస్తున్నాడంటే జగన్ రెడ్డికి ఎంత బానిసో ఆ యాంకర్ ఎలాంటి పేటీఎం గాడో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముందు డబ్బుల మూటలు తీసుకుని వీడియో చేసి మార్కెట్లోకి వదిలేసి మళ్ళీ వివరణ మాకు తెలియదని, తెలియనప్పుడు డిబేట్ ఎట్టా పెట్టావయ్యా నువ్వు అని ఒక్కడు కూడా ప్రశ్నించిన పాపాన పోల. ఆ యాంకర్ని, ఆ టీవీ ఛానల్ని, ఆ మాజీ ఐఏఎస్ని ప్రశ్నించాలి కదా, ప్రశ్నించరు. జగన్ రెడ్డి బ్రతుకంతా కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య మంటలు రాజేసి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఆ మంటలో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ రెడ్డి, నీకు రాజకీయ ప్రస్థానం లేదు. నీ పార్టీకి నువ్వే సమాధి కట్టుకున్నావు. రాజకీయం చేయటం చేతకాక, నువ్వు చేసిన మంచి పని ఒకటి చెప్పుకోవడానికి లేక ఇవాళ మళ్ళీ కమ్మ కాపు అంటూ కొలచిత్తు రగిలిచ్చి నువ్వేదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు. నీకు ఆ 11 కూడా రావు. నువ్వు గెలవడం కూడా అసంభవం. అది గుర్తుంచుకో.